మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. పేజీ నంబర్ న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 1 పేజీ నంబర్ మత్తయి సువార్త 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెందని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అమ్మా అంత ఇక్కడ ఉన్నారా? జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలి. జాగ్రత్తగా వాక్యం పట్ల మనసు పెట్టాలి. జాగ్రత్తగా వాక్యం వినాలి. ఓకే, ఈ మాట దయచేసి అనుసరించి పలకాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ బెత్లెహేము ప్రాంతాన్ని, ఆ యూద ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్న ఒక రాజు ఉన్నాడు. అతడు హేరోదు రాజు. ఈ హేరోదు రాజు ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని చక్కగా ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అప్పుడు అనుకున్న దానికి తిరుగులేదు. అప్పుడు మంచి చేసినా చెడు చేసినా అడిగే దిక్కు లేదు. ఎందుకంటే అధికారం ఆయన చేతిలో ఉంది. పేరు ఆయన కలిగి ఉన్నాడు. హోదా స్థాయి ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి తిరుగులేని రాజుగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఒకరోజు జ్ఞాపకం తన ఇంటికి వచ్చి ఒక విషయాన్ని చెప్పినప్పుడు అతడు కూడా అనుకున్నాడు, నేను కూడా యేసుని పూజిస్తాను. స్తోత్రం చెప్పండి. యేసును నేను ఆరాధిస్తాను. ఖచ్చితమైన వర్తమానం నాకు కావాలని అడిగాడు. అమ్మా, ఈ హేరోదుకి ఏం తక్కువ? ఇతడు స్థాయి వేరు, మంచి కులములు ఉన్నాడు, మంచి హోదా కలిగి ఉన్నాడు, మంచి చరిత్ర కలిగి ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి నేను కూడా వచ్చి యేసును ఆరాధిస్తానని అంటూ ఉన్నాడు. అంటే యేసు ప్రభువు వారు సామాన్యుడికి అవసరమే, సామాన్యులకు కూడా అవసరమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేదవారికి అవసరమే, ధనవంతులకు అవసరమే. దేవుడు అవసరం అనేది ప్రతి వారికి ఉంది. నేను అడుగుతాను, హేరోదు రాజా, ఎందుకయ్యా నీకు దేవుడు అవసరం? ఎందుకయ్యా దేవుడిని పూజించడానికి వెళ్తానంటున్నావు? ఏం తక్కువ నీకు? అన్ని ఉన్నాయి కదా, అన్ని వసతులు బాగానే ఉన్నాయి కదా, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా, మరి ఏం తక్కువయ్యి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావయ్యా అని అంటే అతనికి అన్ని ఉన్నా ఒకటి కొదువైపోయింది. అది ఏమిటో బైబిల్లో మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. స్తోత్రం చెప్పండి కదా. మనోడికి కలవరం పట్టుకుందట. ఏం పట్టుకుందట చెప్పాలి గట్టిగా. డబ్బు ఉంది, కానీ డబ్బు కలవరాన్ని పోవట్లేదు. అధికారం ఉంది, కానీ అధికారం కలవరాన్ని ఏం చేయలేదు. చెప్పాలి గట్టిగా. అందుకే డబ్బు ద్వారా అన్ని జరుగుతాయి అనేది అసంభవం. కొన్ని మాత్రమే జరుగుతాయి. అన్ని డబ్బు ద్వారా కొనలేము, అన్ని డబ్బు ద్వారా
జయించలేము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట, డబ్బు ఉంది కానీ కలవరం మాత్రం పోవట్ల. డబ్బు ద్వారా ఒంట్లో ఉన్నటువంటి శక్తి ద్వారా ఎక్కడికెక్కడికి వెళ్ళాలో ఆ కలవరాన్ని పోగొట్టుకోవడానికి, ఆ సమస్యను పోగొట్టుకోవడానికి, ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కడికెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తానే ఉన్నాడు. ఒంట్లో శక్తి అయిపోతుంది, రూపాయి ఖర్చు అయిపోతుంది. స్తోత్రం చెప్పండి. ఒంట్లో శక్తి అయిపోతుందండి, శక్తి అయిపోతుంది, రూపాయి అయిపోతుంది. కానీ నెమ్మది అంటూ రావట్లేదు. ఏం రావట్లేదండి? ఆయనకి నెమ్మది రావటం లేదు. నెమ్మది కావాలి అంటే నీ డబ్బు ద్వారా నీకు నెమ్మది రాదు. ఒక ఆయన ఫరో, యోసేపు బానిసగా బ్రతుకుతున్న దినాల్లో ఐగుప్తు దేశంలో ఫరో ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఫరో కలొచ్చిందట. ఏమొచ్చిందంటే చెప్పాలి కానీ కలొచ్చిందట. కలొచ్చిన దగ్గర నుంచి కంటి మీద కుదిరలేదటండి. ఆ కళ అంత భయంకరం ఉందట, ఆందోళన కలిగించిందట, ఆశ్చర్యాన్ని కలగజేసిందట. తద్వారా ఆవేశపడిపోతున్నాడు. ఏమైపోతున్నాడండి? చెప్పండి గట్టిగా. ఆవేశపడిపోతున్నాడు. ఈ కలభావాన్ని చెప్పేవాడికి నాకు అందిస్తా, కలభావం చెప్పేవాడికి ధనం ఇస్తా, ఈ కలభావం చెప్పినోడికి వజ్రం ఇస్తా, వైద్యం ఇస్తా, బంగారం ఇస్తా అని అందరికి తెలియచేస్తా. అక్కడ మంత్రగాళ్ళు ఉన్నారు, తంత్రగాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. కానీ ఏ వ్యక్తి కూడా అతను చెప్పిన కళ యొక్క భావాన్ని చెప్పలేకపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పలేకపోయారు. అతను కళ అట్లాగే ఉండిపోయింది. అందుచేత రాజుగారు ఆరోగ్యం ఉన్న ఆయన కలొచ్చిన దగ్గర నుంచి క్షీణించుకుపోతున్నాడు. ఏమైపోయాడండి? అతను చెప్పాలి. రాజుగారు ఏమైపోయాడు? క్షీణించుకుపోతున్నాడు, బలహీనుడు అయిపోతున్నాడు. క్షీణించుకుపోతూ బలహీనుడు అయిపోతూ అతను తన కాలాన్ని గడుపుతున్నాడు. ఏ ఒక్కడు కూడా కలభావాన్ని చెప్పేవాళ్ళు. ఈ లోపు ఆనదాయకుల అధిపతి రాజుగారికి ద్రాక్షారసి అందించాలి. ఒక వ్యక్తి శాస్త్రాల్లో వినబడినప్పుడు అతనికి వచ్చిన కళ యోసేపు చెప్పులు. ఆ చెప్పినప్పుడు దాని భావం జరిగింది. రాజుగారి దగ్గరకు వచ్చాడు. రాజా, నువ్వు చెప్పొద్దు, రాజాకు బాగొద్దు, రాజా నీ కళ భావాన్ని చెప్పేవాడు శాస్త్రాల్లో ఉన్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. కళ భావాన్ని చెప్పేవాడు ఎక్కడ ఉన్నాడట? చెప్పాలి. శాస్త్రాలంటే దాని అర్థం ఏమిటి? జైలు. మనకి జైలు అంటే నాకు అవుతుంది. స్తోత్రం చెప్పండి. మనం తెలుగు పండితులు దాటిపోయాం, మనం అందరూ ఇంగ్లీష్ పండితులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జైలు అని అంటే మనకు అర్థం. దేవుడు జైల్లో ఉన్నాడు. మాసిపోయిన గడ్డంతో, మాసిపోయిన జుట్టుతో, మురుగు పట్టేసి అతను సరైన స్నానం లేక, సరైన వసతి లేక, ఇప్పుడంటే ఖైదీకి చక్కటి వసతి కలిగింది. ఆ రోజు ఏముందండి? ఇప్పుడు కొన్ని జైల్లో చిత్రహింసలు పెట్టేస్తారు, అడుగు నిండా భోజనం పెట్టరు. అక్కడే అన్ని జరిగిపోయి పరిస్థితిని కలిగిస్తారు. అక్కడ జైలు అంటే అంత భయంకరమైన పరిస్థితి. చేయని జ్ఞానానికి జైల్లో వేయబడ్డాడు. దేవుడు ప్రణాళిక వేశాడు. స్తోత్రం చెప్పండి. రాజు గారికి కలవడం పడుతుంది. అయ్యో, ఎంతమంది పోత వైద్యులు చూపించుకున్నా, ఎంతమంది కార్యవాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది నవ్వించే భక్తుల దగ్గరికి పోయినా అతని కలవడం మాత్రం పోవట్లేదు. బాధపడుతుంటే ఈ వ్యక్తి అన్నాడు, రాజా ఉన్నాడయ్యా, పిలిపించండి. రాజుగారితో కూర్చున్నప్పుడు ఎట్లా ఉండాలండి? శుభ్రంగా ఉండాలి, చక్కటి వస్త్రాలు చేసుకోవాలా, చాలా నీట్గా ఉండాలి. కానీ ఇతడు
మురికి పట్టేసేసి మాసిపోయిన వస్త్రాలు కొన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నవాడు అన్నారు, ఈ గబ్బుతో ఈ పరిస్థితితో రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగా సహించుకోడు. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలని శుభ్రపడాలి సార్. శుభ్రంగా స్నానం చేసి సవరం చేయించేశారు, చక్కగా స్నానం చేయించేశారు. శుభ్రంగా మంచి బట్టలు దగ్గరకు చేసి బయలుదేరారు. శుభ్రం చెప్పండి. వచ్చేటప్పుడు కూడా ఎట్లా రావాలండి? చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. శుభ్రంగా రావాలి. రసంగం 5 అధ్యాయంలో రాబడింది, నువ్వు దేవుని మందిరంలో కూడినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త పడాలి. దేవుని మందిరం వచ్చేటప్పుడే జాగ్రత్తగా రావాలట. మరి మందిరంలో వచ్చేంత జాగ్రత్తగా ఉండాలట. స్తోత్రం చెప్పండి. మందిరంలోకి వచ్చాక ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఆకర్షణలు ఉండకూడదు, దొంగ చూపులు ఉండకూడదు, లోక సంబంధమైన ఆలోచన ఉండకూడదు, లోక సంబంధమైన యాగం ఉండకూడదు. పరిశుద్ధుడైన దేవుడు దగ్గర సన్నిధికి మనం వచ్చాము కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం మనం ఆరాధించే దేవుడు మహాపరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి. ఏ దేవుడినైనా చెప్పాలి గట్టిగా, మహాపరిశుద్ధుడై ఎవరు సమీపించలేని మహాదేశస్సులో ఉన్న మహాదేవుడైన మహాదేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తామండి. ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తామండి. ఒక ఊరు ప్రయాణం వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా శుభ్రంగా నీటిగా వెళ్తామండి. దేవుడు మన దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత శుభ్రంగా రావాలి. శోభం చెప్పండి. క్రిస్మస్ రోజు పైన స్నానం పెడతారు, కింద బారు పెడతారు. స్తోత్రం. పైన పెడుతున్నారు, పైన స్నానం పెడతారు, కింద బారు పెడతారు. ఇదే మా జోరు అనుకుంటున్నారు జనం. అవునే కదా? పైన స్నానం పెడుతున్నారు, కింద బారు పెడతారు. ఇదే మా జోరు అనుకుంటా ముందుకు సాగుతున్నారు. దేవుడు క్రిస్మస్ అంటే అది కాదు. క్రిస్మస్ అంటే దాని భావం అది కాదు. ఏదో స్టార్ వెలిగించేసాం, ఏదో పెట్టేసాం, వెలిగించేసాం అనుకుంటున్నా మేము. క్రిస్మస్ అంటే అది కాదే కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తును కనుగొనటం. క్రిస్మస్ అంటే క్రీస్తులోనికి రావడం. క్రిస్మస్ అంటే క్రీస్తును ధరించడం. యేసు క్రీస్తు ప్రభువు నీ హృదయంలో స్థలం ఇవ్వడమే క్రిస్మస్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వాక్యం సాగిస్తున్న మాట మీరు ఆలోచించండి. రాజుగారి దగ్గరకు వచ్చాడు. రాజుగారు అన్నాడు, ఏమయ్యా నాకు కల వచ్చిందయ్యా, నువ్వు చెబుతావంట కదా అని యోసేపు అంటే, రాజుగారి దగ్గర యోసేపు ఏమన్నాడు తెలుసా? రాజా, అది నా వలన కాదు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడండి? అది నా వలన కాదన్నాడు. రాజుగారికి అంత కోపం వచ్చి ఉండదండి. చెప్పాలి, రాజుగారికి అంత కోపం వచ్చి ఉండదు. మురుగు పట్టేసి నేను తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేసి సాగు చేయించి చక్కగా నీటిగా వస్త్రాలు ఏర్పాటు చేసి నా దగ్గరికి రమ్మని తీసుకొస్తే అది నా వలన కాదంటావా అని కోపం వచ్చి ఉంటుంది రాజుగారికి. ఏమంటారు అన్నాడు యోసేపు, రాజా అది నా వలన కాదు, కానీ మనందరినీ ఏలుబడి చేసే దేవుని వలన సాధ్యము అన్నాడు. స్తోత్రం చెప్పాలి. అంటే అతని జ్ఞానాన్ని చూపించుకోవాలను, అతను పేరు సంపాదించాలను, లేక తాను అకపరుచుకోవాలను ప్రయత్నం చేయలేదు. దేవుడిని చూపిస్తున్నాడు, దేవుడిని పరిచయం చేస్తున్నాడు. నిజమైన క్రిస్మస్ దేవుడిని పరిచయం చేయడమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజుగారికి సువార్త ఎవరు చెప్పాలా? చెప్పడానికి సాహసించాలా? చెప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోవాలా? చెప్పడానికి ఎవరికి దొంగ సరిపోవాలా? కానీ యోసేపు గుండెల నిండా దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కని పాపకు భలే పాట. గుండె నిండా యేసు ఉంటే
నీవే ఉంచవు. స్తోత్రం చెప్పండి. అట్లా అని చెప్పి భర్త దగ్గర ఏడవాక. స్తోత్రం చెప్పండి. పదాకి ఏడుతున్న వాళ్ళకి ఏమంటారు భర్తలు? ఏడుకోటి మొహతారా, పదాకి ఏడుస్తారేమిట్రా, పదాకి ఏడుస్తారేమిటి అని వీళ్ళందరూ అంటారు. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన కొత్తగా వచ్చింది, ప్రభువుని నమ్ముకోండి. ఆ ఇంట్లో ప్రార్థన చేసుకోవడం, తండ్రి కన్నీళ్ళతో నేను అభిషేకితున్న పాట పాడుకుంటూ కన్నీళ్ళు కాస్తూ విలపిస్తూ ప్రార్థన చేస్తాడు. వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఏకైక చేయాలి. మా చీకటి ఏడుస్తుందని కత్తులు వేస్తున్నాడు బయట. ఎవరైనా బాధ పెట్టారో ఆ ఏడుస్తూ కరగడం శివుడి కూడా బయటకు వచ్చింది. ఏంటో వచ్చింది, నేను అంత కష్టపెట్టుకోవడం గాయపరచడం ఎవరా అని చెప్పుకోవాలన్నాడు. నన్ను ఎవరు గాయపరిచారు? నా దేవుడి దగ్గర కన్నీటితో అభిషేకం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఎట్లా చెయ్యాలా అని అడిగాడట. దేవుడి దగ్గర కన్నీటితో ప్రార్థన చేసి అందిస్తానయ్యా, అందుకే నన్ను ఎవరు కొట్టలేదు. యేసు ప్రభు దగ్గర నా బాధ అంతా చెప్పుకుంటాను, నా పరిస్థితి అంతా చెప్పుకుంటాను. ఓహో, సాధపడి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు పెట్టారు, కన్నీటితో ప్రార్థించాలి. కానీ నీ ప్రార్థన అర్థవంతం ఉండాలి. అట్లా అని చెప్పేసి ప్రతిసారి అక్కడ చూసి ఎడుతున్నావు, అమ్మో ఎదురు వస్తుంది మనసులో ఉండాలి రోయ్ అని అంటారు. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. ప్రియుడు పెట్టారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది. యోసేపు అది నా వలన కాదు, దేవుని వలన, దేవుని ప్రకటించాడు, దేవుని పరిచయం చేశాడు. నిజమైన ఈ క్రిస్మస్ ఏంటో తెలుసా? నువ్వు చేయవలసిన ఏంటో తెలుసా? యేసుని ఎరగనివా, యేసు అంటే తెలియనివా, యేసయ్య మందిరంలో అడుగు పెట్టలేని వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ యేసయ్య మందిరంలోకి నడిపించారు. స్తోత్రం చెప్పండి. అదే క్రిస్మస్, అదే హ్యాపీ క్రిస్మస్, అదే అర్థవంతమైన క్రిస్మస్. కనుక మన ప్రజలకు పరిచయం చేయాలి. యేసు యేసు ఎందుకు పరిచయం చేయాలి? యేసు లోక రక్షకుడు, యేసుని కలవరాన్ని తీసివేయగలిగిన వాడు, యేసుని పాపమును తీసివేయగలిగిన వాడు, యేసుని శాపమును తీసివేయగలిగిన వాడు, యేసుని రాగమును తీసివేయగలిగిన వాడు. యేసు సకల మనుషుల పాపముల వరకు రక్తాన్ని కాచిన వాడు, ప్రాణము పెట్టిన వాడు, సమాధిని జయించి లేచినటువంటి వాడు, మరణాన్ని జయించి లేచి నీ కొరకు నా వద్ద తిరిగి రానై ఉన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆ ప్రియదేవుడు కూడా దేవుడు వాక్యంలో కనిపించకూడదు. రాజుగారిని దేవుడిని పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత యోసేపు ఆ కళ భావాన్ని ఇంటే చెప్పేశాడు. ఒక్క కళ 2 రకాలుగా వచ్చింది అతనికి, ఫరోకి. ఆ 2 ఒకటే భావం అంటే దాని భావం ఇదండి అని చెప్పాడు. వాము ఎంత చక్కగా చెప్పామేమిట్రా అని చెప్పేసి ఏమంటారు, తన మెడలో ఉన్న కొలుసు తీసాడు, దాన్ని వేశాడు. స్తోత్రం చెప్పండి. రాజుగారు ఎప్పుడు గురి చేసుకుంటాడు చెప్పాలి. కంటికి కనబడి గురి చేసుకుంటాడా? మెడ గురి చేసుకుంటాడు చెప్పాలి. మనకి కనబడిన కాదు 4 శాతం పక్కన తీసేసి సన్న కొలుసు చేసుకుని ఓ బిల్డప్ చేస్తాం. మనం బిల్డప్ రాజ్యాలు. స్తోత్రం చెప్పండి. సన్న కొలుసు ఒకసారి గోదావరి చూసుకుని కనబడదు. స్తోత్రం చెప్పండి. అంత గొలుసు చేసుకుని ఓ బిల్డప్ చెప్తాం. రాజుగారు అంత డబ్బు గొలుసు చేసుకుంటాడండి. అంత గొలుసు చేసుకున్నాడు. గొలుసు తీసి యోసేపు కాడ వేసాడండి. స్తోత్రం చెప్పండి. కానీ యోసేపు తిరుగుతాడు. మనకైతే తిరుగుతాడు. ఎప్పుడైనా అటువంటి అవకాశం మనకు వస్తే ముందు అన్ని పరిస్థితులు వదిలేసేసి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వెళ్ళిపోతాం. అవునా కదా? స్తోత్రం చెప్పండి. కానీ యోసేపు సైన్ వేయించుకున్నాడు. అంతలో కాదు, రాజుగారు చేతులను తీసి యోసేపు పెట్టాడు. యోసేపు గర్వించలా,
తన భక్తులకు తొడగల దేవుడిని చూపించిన, దేవుడిని పరిచయం చేసిన యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చెరసాలలో ఉన్నటువంటి వాడు, బందీలో ఉన్నటువంటి వాడు, బానిసలో ఉన్నటువంటి వాడు, విలువ లేనటువంటి స్థితిలో ఉన్న యోసేపును దేవుడు లేవనెత్తడం చేశాడు. స్తోత్రం చెప్పండి. వాడు సాగుతుంది తన ప్రజల ప్రధానులతో కూర్చుని పెట్టడానికి పేదలను, పెంట కుప్పలున్న పేదలను పైకి లేవనెత్తు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువు వారు లేవనెత్తాడు. దేవుడు లేవనెత్తాడు. దేవుడు ద్వారా ఎవరైనా పైకి రాదు. ఎవరు మన పైకి తీసుకురాదు. స్తోత్రం చెప్పండి. ఎవరు ఏం చేయాలంటే చెప్పాలి గట్టిగా. ఎవ్వరు మన పైకి తీసుకురాదు. కళలు కనొద్దు. కళలు కళలుగానే ఎగిరిపోతాయి. నీ ఆశలు అడియాశలు అయిపోతాయి. కళలు కనవాదు. దేవుడు ఒక్కడే నేను లేవనెత్తువాడు. రాజు తలుచుకుంటే దెబ్బలు కుదివేన, ఈ కుదివేమిటి అన్న సామెత ప్రకారంగా దేవుడు తలుచుకుంటే మన ఆశీర్వాదం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. సంతోషం. అప్పుడే దేవుడు పెట్టినారా? దేవుడు వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ దేవుడిని పరిచయం చేసిన యోసేపును దేవుడు హెచ్చించాడు. ఐగుప్తు దేశానికి అతనికి 30 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి యోసేపుని ప్రధానమంత్రిని చేశాడు. ఎట్లా చేశాడంటే చెప్పాలి గట్టిగా. రంగ వైభవంగా యోసేపు పరిస్థితి మారిపోయింది. బానిసుకున్నవాడు ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేసేవాడుగా మారిపోయాడు. ఎట్లా మారిపోయాడంటే ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేసేవాడుగా మార్చేశాడు. అంతే దేవుడితో మనం పెట్టుకుంటే, దేవుడి సహవాసంలో సాగుతుంటే, దేవుడి చేత నింపబడితే, దేవుడి ప్రభావం చేత నింపబడితే, దేవుడి కాలంలో మనం ముందుకు పెడుతుంటే దేవుడే ఒక్క దెబ్బతో హెచ్చించేస్తాడు. ఆయన స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంటే ఒక దెబ్బతో హెచ్చించేస్తాడు. కనుక నా ప్రియుడు దేవుడిని చూపించాలి. మనం చూపించుకోవాలి. మనం చూపించుకుంటే మనం మరుగైపోతాం, కనుమరుగైపోతాం. కానీ దేవుడిని చూపిస్తే దేవుడు మీరు ఎత్తి దీపస్తంభం మీద పెడతారు. ఎక్కడ పెడతాడంటే అందరూ చెప్పాలి. దేవుడు మనం చూపుతాం. రాజుగారికి అవసరమయ్యాడు దేవుడు. ఈ రాజుగారు ఏం చేశాడు తెలుసా? రాజుగారికి అవసరం వచ్చినప్పుడు ఇదిగో ఆయన నేను పూజిస్తాను. ఆయన ఏం చేస్తాడంటే అందరూ చెప్పండి గట్టిగా. ఆయన నేను పూజిస్తానండి. ఎందుకు పూజిస్తామయ్యా, ఎందుకు ఆరాధిస్తామయ్యా అంటే నాకు నెమ్మది లేదు. ఏం లేదంటే చెప్పాలి గట్టిగా. ఆయనకి ఏం లేదట, నెమ్మది లేదట. ఆయనకి డబ్బు ఉంది, పదవి ఉంది, అధికారం ఉంది, పలుకుబడి ఉంది, పెద్దలు ఉంది, కానీ ఏమి లేదట అతనికి. చెప్పాలి గట్టిగా. నెమ్మది లేదట. మనకి ఏదున్నా లేకపోయినా నెమ్మది అనేది, ప్రశాంతత అనేది చాలా అవసరం. స్తోత్రం చెప్పండి. ఏం అవసరం అంటే నెమ్మది, ప్రశాంతత మనకు అవసరం. అది నీకు రావాలి అని అంటే దేవుడు ఒక్కడే నీకు ఇవ్వగలిగిన. ఎవరు ఇవ్వగలిగిన వారండి? చెప్పండి గట్టిగా. దేవుడు ఒక్కడే ఇవ్వగలిగిన వాడు. నీకు క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు, నీకు స్వస్థత ఇవ్వగలిగిన వాడు, నీకు నెమ్మది ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే. స్తోత్రం చెప్పండి. అది ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఏం చేశాడంటే అలా చెప్పాలి. అది నాకు పిల్లలు అప్పగించారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన లోకాన్ని రక్షించేదానికి, నశించిన దానిని వేదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ఆయన వచ్చిన, నిన్ను రక్షించడానికి వచ్చిన యేసయ్యను నీ హృదయంలో చేర్చుకో. యేసు నా దేవుడని నీ నోటితో ఒప్పుకో. ఆయనకి ప్రాముఖ్యత,
ఆయనకి ప్రాధాన్యత నీ లైఫ్ స్టైల్ దేవుడు మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. చక్కని మాట, నా గుండు మారింది, నా స్టైల్ మారింది. స్తోత్రం చెప్పండి. నా నడక మారింది, నా శరీరం మారింది. స్తోత్రం చెప్పండి. ఎంత చక్కని మాట అండి, ఎంత మంచి మాట. ఆ మాటను రకరకాలుగా ట్రోల్ చేసేసాం. ఎంత మంచి పాట, దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే ఎంత ఆత్మ సంబంధమైన పాటో, కానీ రకరకాలుగా ట్రోల్ చేసేసాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యను పెట్టుకుంటే నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. యేసయ్య సహవాసంలో కూస్తే, యేసయ్యని హృదయంలో చేర్చుకుంటే, యేసయ్యా నిన్ను నా రక్షకుడిగా నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను, నా నోటితో నిన్ను ఒప్పుకుంటున్నాను, ఎంత విశ్వాసం ఉంచుతున్నాను. ఇదిగో నేను చిక్కుపోయిన చిక్కులు నన్ను బయటకు తీసుకురాగలవా, నా పరిస్థితి బయటకు తీసుకురాగలవా అని వాడగలిగితే ఆయన రక్షించడానికి రక్షకుడికి లోకానికి వచ్చాడు. నేను తప్పకుండా రక్షించేస్తాను. స్తోత్రం చెప్పండి. అక్కడ రక్షించేస్తాడంటే ఆయన ఆలస్యం చేయని దేవుడు. ఆయన నీ ఆత్మను రక్షించే దేవుడు, నీ శరీరానికి స్వస్థతించే దేవుడు. అటువంటి దేవుడు పట్ల, అటువంటి దేవుడికి వస్తున్న ప్రాధాన్యతను ఇస్తే నిన్ను ఆయన నిర్లక్ష్యం చేయడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి నా ప్రియ దేవుడు పెట్టారా, రాజుగారికి కలవరం వచ్చేసింది. కలవరం పోవాలంటే యేసు అవసరం. ఎవరు అవసరం అంటే అందరూ చెప్పాలి, యేసు అవసరం. ఎదడానుకుంటే జ్ఞానులు కూడా దేవుడి దగ్గరకు వచ్చారండి. ఎక్కడికి వచ్చారండి? జ్ఞానులు కూడా దేవుడి దగ్గరకు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడిని చూసిన తర్వాత మనసులు మారిపోయారు. అమ్మో, మన జ్ఞానం కాదు, మన ఆలోచన కాదు, దేవుడు గొప్పవాడని గుర్తించి దేవుని కథ బంగారము, గోళము, సామ్రాణి, కానుకలు కనిపించారట. స్తోత్రం చెప్పండి. దేవుడికి ఎట్లా కనిపించారంటే బంగారము, గోళము, సామ్రాణి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడులారా, బంగారం, గోళం, సామ్రాణి దేవుడికి అంత విలువైనటువంటి వస్తువులు ఇస్తున్నారండి. దేవుడు అడిగితే దేవుడి దగ్గరికి అంత విలువైన వస్తువులు తీసుకొచ్చారండి. దేవుడికి మనం విలువైన కానుకలు ఏం చేయాలండి? మనము చెప్పాలి గట్టిగా, విలువైన కానుకలు మనము దేవునికి అర్పించాలి. అందుకే 100వ కీర్తన పిల్లలు అప్పగించారు. కృతజ్ఞత అర్పణతో దేవుని మందిరంలోకి రావాలి. అంటే రేపు ఉదయకాల సమయంలో మీరు ఏం చేయాలి? కాయ, పండు, పలహారాలతో రావాలి, కానీ టైగర్ బిస్కెట్ మాత్రం తీసుకురావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కాయ, పండు, పలహారాలతో, కానుకలతో దేవుని సన్నిధికి రావాలి. అవునా కదా? జ్ఞానులు వచ్చారా? దేవునికి విలువైనవి అర్పించాం, దేవునికి విలువైనవి సమర్పించాలి. మనం కూడా దేవుని సన్నిధికి విలువైనవి తీసుకురావాలి. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, విలువగా నీకున్న దానిలోనే దేవుడు అప్పులు చేసుకుని చేయమల్లా. స్తోత్రం చెప్పండి. గట్టిగా అప్పులు చేసుకుని చేయమల్లా, అప్పులు చేసి కానుకలు మళ్ళా నీకున్న దానిలోనే. కాబట్టి నా ప్రియ దేవుడు బిడ్డలారా, నెమ్మది ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒకడే. నాకు నెమ్మది దయచిన ఆయన, నా శరీరం స్వస్థత దయచిన ఆయన, నాకు రక్షణ దయచేయడం ప్రార్థించాను. తల వంచని ప్రార్థించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.